పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం. అమెరికా సైన్యం ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేసి దాడులు. హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై తాత్కాలిక ఒప్పందం మరింత బలహీనపడిందా? హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం బుధవారం తెల్లవారుజామున ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేసింది. ఈ చర్యతో అమెరికా బలగాలు ఉన్న దేశాలపై ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు కుదిరిన తాత్కాలిక ఒప్పందం కూడా మరింత బలహీనపడింది. గత కొన్ని రోజులుగా ఇరాన్ అమెరికా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. శాంతి సమయంలో ప్రపంచ చమురు సహజవాయు సరఫరాలో 5వ వంతు రవాణా జరిగే హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రాచ్యాన్ని మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం వైపు నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా తొలిసారిగా ఏప్రిల్ మధ్యలో దిగ్బంధం అమలు చేసింది. అనంతరం జూన్ మధ్యలో ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై 60 రోజుల చర్చలకు అవకాశం కల్పించే తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే దాన్ని ఎత్తివేసింది. అయితే జలసంధి వద్ద ఘర్షణలు ముదరడంతో చర్చలు నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం దిగ్బంధాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో జలసంధి గుండా వెళ్లే నౌకలపై 20% రుసుం విధిస్తామని తెలిపారు. కానీ గల్ఫ్ మిత్ర దేశాల విజ్ఞప్తితో ఆ ప్రతిపాదనలు కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకొని దిగ్బంధాన్ని మాత్రమే పునరుద్ధరించారు. దిగ్బంధాన్ని అమలు చేసిన వెంటనే అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. 7 గంటల వ్యవధిలోనే డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్లలో క్షిపణి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్ నుంచి క్షిపణులు దూసుకెళ్తుండటంతో ఈ హెచ్చరికలు ఇచ్చారు. యుద్ధ విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు దాదాపు ప్రతిరోజు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాండ్ కూపర్ ప్రకటనలో మాట్లాడుతూ ఇరాన్ పొరుగు గల్ఫ్ అరబ్ దేశాలపై డజన్ల కొద్ది క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించిందని చెప్పారు. నిర్దోషుల ప్రాణాలకు ముప్పు కలిగించే అనవసర దాడులను ఇరాన్ను అమెరికా జవాబుదారీగా నిలబడుతుందంటూ కూపర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా సముద్రంలో అమెరికాకు చెందిన కనీసం 19 యుద్ధ నౌకలున్నాయి. వీటిలో 2 విమానవాహక నౌకలు, 1000కి పైగా మెరైన్లతో ఒక ఉభయచర దాడి నౌక కూడా ఉన్నాయి. మధ్యప్రాచ్యం అంతటా వందల సంఖ్యలో సైనిక విమానాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సెంట్రల్ కమాండ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత టెహ్రాన్ నౌకలపై దాడులు, బెదిరింపులతో హర్మూజ్ మార్గాన్ని దాదాపు మూసివేసింది. దాంతో చమురు, ఎరువులు, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల రోజుల్లో ఓమన్ సమీపంలోని అమెరికా పర్యవేక్షణలో ఉన్న సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. దీంతో తాజా ఘర్షణలు చెలరేగాయి. అవసరమైతే బలప్రయోగంతో జలసంధిని తిరిగి తెరుస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అందుకు మరింత భారీ నౌకాదళం, వేలాది భూ సైనికులు అవసరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. దాడులు చేస్తుంది అమెరికానే, బాధిత దేశం కాదు అని ఆయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై రుసుం విధించే ప్రతిపాదనలకు బదులుగా మరో మార్గాన్ని గల్ఫ్ దేశాల రాజులు, పాలకులు సూచించారని ట్రంప్ మంగళవారం చెప్పారు. వాళ్ళు అమెరికాలో బిలియన్ డాలర్లలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. రుసుములు వసూలు చేయడం కంటే అవే మంచిదని భావించాను. జలసంధి గుండా ప్రయాణానికి ఎవరూ రుసుం విధించకూడదని నా అభిప్రాయమని ఆయన వైట్ హౌస్లో విలేకరులతో అన్నారు. ఈ పెట్టుబడులు గత ఏడాది మధ్యప్రాచ్య పర్యటనలో ప్రకటించిన పెట్టుబడులను అదనమా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. నౌకలపై రుసుం విధించే ట్రంప్ ప్రతిపాదన అమెరికా చాలా కాలంగా అనుసరిస్తున్న విధానానికి భిన్నమైంది. జలసంధి అందరికీ ఎలాంటి రుసుములు లేకుండా అందుబాటులో ఉండాలన్న అమెరికా హామీకి కూడా అది విరుద్ధంగా మారింది. ట్రంప్ మంగళవారం ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే 2 రోజుల్లో ఇరాన్పై మరిన్ని అమెరికా దాడులు ఉంటాయని తెలిపారు. చర్చలు తిరిగి ప్రారంభం కాకపోతే వచ్చే వారం వంతెనలు, విద్యుత్ కేంద్రాల లక్ష్యాలను మారవచ్చని అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఒక వంతెనను అమెరికా దాడి చేసింది. ఒప్పందానికి రండి, లేకపోతే మీ వద్ద ఏమీ మిగలదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడులు జరిగినట్లు
టెహ్రాన్ అంగీకరించినప్పటికీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు వెల్లడించలేదు. అమెరికా దాడులు ముగిశాయని ప్రకటించిన కొద్ది గంటల్లోనే పర్షియన్ గల్ఫ్ తీరంలో బుషేహార్ నగరంలో కనీసం 4 ప్రాంతాల్లో పేలుడు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. అహ్వాజ్, బందర్ అబ్బాస్ నగరాల్లో కూడా పేలులు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో గల్ఫ్ అరబ్ దేశాలు బహిరంగంగా ప్రకటించకుండా ఇరాన్పై ప్రతీకార చర్యకు దిగాయనే అనుమానాలు మళ్లీ వ్యక్తమవుతున్నాయన్నారు. మరోవైపు మంగళవారం ఇరాన్ దాడిలో తమ నౌకాదళానికి చెందిన 4 గాయపడ్డారని, ఒకే భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని కువైట్ తాత్కాలిక ఒప్పంద ప్రకారం 60 రోజుల పాటు హార్ముజ్ జలసంధి కూడా ఎలాంటి రుసుములు లేకుండా నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఆ గడువు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ఒప్పందంలో స్పష్టత లేదు. సముద్ర రాకపోకలను నియంత్రించే హక్కు తమకుందని, అవసరమైతే రుసుములు వసూలు చేసే అధికారం కూడా ఉందని ఇరాన్ చెబుతుంది. అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రైంట్ ముడి చమురు ధర మంగళవారం ఒక్క ధరలోనే బ్యారెల్కు $87 పెరిగింది. యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నమోదైన దాదాపు $120 కంటే ఇది ఎక్కువే. అయితే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించిన తర్వాత ధర $78 పడిపోయింది. ఇదిలా ఉండగా అమెరికా, ఇరాన్ల మళ్లీ చర్చలు బల్లపైకి తీసుకురావడానికి ప్రాంతీయ మధ్యవర్తులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ బృందం యుద్ధ విరమణను తిరిగి అమల్లోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుందని ప్రాంతీయ అధికారులు వెల్లడించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.